భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన రాణి అనే మన స్నేహితులకు ఒకరికి కేరళలో ఎదురైనటువంటి అత్యంత భయానక సంఘటన. ఆ సంఘటన ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఎవ్వరము కూడా మర్చిపోలేదు. కనుక ఈ సంఘటనని మీరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. చెర్రీ లే, టైం 10 అవుతుంది అని లేపుతుంది దీప్తి. అబ్బా లేస్తానులే, వీకెండ్లో కూడా ఇలా పొద్దుటే లేపుతావు అని విసుక్కున్నాడు చరణ్. చరణ్ని ముద్దుగా చెర్రీ అని పిలుస్తుంది. వాళ్ళిద్దరికీ ఈ మధ్యనే పెళ్ళయింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు మనం ఎక్కడికో వెళ్తున్నట్టున్నాం అంది కొంచెం కొంటిగా. వెంటనే పైకి లేచాడు చరణ్. అసలు ఆ విషయాన్నే అతను మర్చిపోయాడు. అవును కదూ అంటూ వాళ్ళిద్దరూ పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళలేదు. వాళ్ళకి జాబ్స్లో సరైన సెలవులు ఇవ్వకపోవడం వల్ల ఆ లోటుని ఈసారి భర్తీ చేసుకుందాం అనుకుంటున్నారు. అందుకే ఈ వీకెండ్లో కేరళ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నారు. కావలసినవన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరారు ఇద్దరికీ అక్కడ బాగా ఎంజాయ్ చేయాలని తొందరగా ఉంది. అక్కడ నేచర్ స్కేప్స్ అన్ని చూడాలని, ఫోటో సెషన్స్ చేసుకోవాలని, మెమరబుల్గా గడపాలని ఆతృతలో ఉన్నారు. కానీ వారికి తెలియంది ఒకటి ఉంది. ఆ ప్రయాణం వారికి మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగులుస్తుందని. మిడ్నైట్ కేరళలోని ఒక రిసార్ట్కి చేరుకున్నారు. సిటీకి చాలా దూరంగా ఉంది అది. దీప్తి కారు దిగగానే అక్కడ దట్టమైన చెట్లు, కొండలు, లోయలు ఆ చీకటిలో చూసి కొంచెం భయపడింది. పగలంతా ఎంతో అందంగా ఉండే అటువంటి ఏరియాలన్నీ రాత్రి మరొకలా ఉంటాయి. అదొక హిల్ స్టేషను. చెర్రీ, ఇదేదో హాంటెడ్ ప్లేస్లో ఉంది, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అంది లోపల భయపడుతూ. చరణ్ నవ్వుతూ, నీకన్నీ భయమే, ఇది చాలా రొమాంటిక్ ప్లేస్ అని నా ఫ్రెండ్ చెప్పాడు, అందుకే ఇక్కడ ప్లాన్ చేశాను అన్నాడు. ఇద్దరు రూమ్కి చేరుకున్నారు. ఆ రిసార్ట్లో అన్నీ వుడెన్ హౌస్లే, అయినా లోపలంతా కూడా కేన్ ఫర్నిచర్తో చాలా అందంగా ఉంది. ఇద్దరు ఫ్రెష్ అయ్యారు. ఇక నిద్రపోదామా అంది దీప్తి. నిద్రపోవడానికా వచ్చింది అన్నాడు చరణ్. ఒక క్షణం ఇద్దరు నవ్వుకున్నారు. ఈలోగా ఎవ్వరూ ఊహించని సంఘటన. దబ 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 డోర్ కొడుతున్న సౌండ్. ఇప్పుడెవరు అంది భయంగా దీప్తి. చూద్దాం, రూమ్ బాయ్ అనుకుంటా, దీనికి కూడా భయమేనా అని డోర్ తీశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. రివ్వున చల్లటి గాలి లోపలికి దూసుకొచ్చింది. బయటకు వచ్చి చూశాడు. అక్కడ మనుషులు తిరుగుతున్నట్టుగా కనిపించలేదు.
ఓసారి చూసి నిట్టూర్చి వెంటనే లోపలికి వచ్చాక రిసెప్షన్కి కాల్ చేశాడు. ఎవరో డోర్ కొట్టారని. ఇక్కడెవరూ డిస్టర్బ్ చేయరు సార్, వుడెన్ డోర్స్ కదా, గాలికి కొట్టుకున్నట్టున్నాయి సార్, సారీ అంది రిసెప్షనిస్ట్. అవునా అని ఫోన్ పెట్టేశాడు. నిజమే, హిల్ స్టేషన్ కదా, ఇలానే ఉంటుంది. అయినా ఇప్పుడెవరు వస్తారు అంటూ బెడ్ మీద కూర్చుంటూ దీప్తి వంక చూశాడు. తను చాలా సైలెంట్గా తను చెప్తున్నది విననట్టుగా ఉంది. అదేంటి, డోర్ ఎవరు కొడుతున్నారు అని భయపడిన తాను ఇప్పుడు ఏమీ పట్టనట్టుగా ఉందేంటి అనుకుంటూ దీప్తి దీప్తి అని 2 సార్లు పిలిచాడు. అయినా సరే పలకలేదు. అదే టైంలో ఎక్కడో కీచ్మంటూ భయంకరంగా అరిచింది ఒక పిట్ట. ఒళ్ళు జలధరించింది చరణ్కి. ఏదో నెగటివ్ వైబ్రేషన్ కలిగింది మనసులో. వెంటనే దీప్తి బయటికి వెళ్దామా అంది. ఆ వాయిస్ దీప్తి వాయిస్లా లేదు, కొంచెం తేడాగా ఉంది. ఏమన్నావు అన్నాడు సరిగా విననట్టు. బయటకు వెళదామా అందామె. ఏంటి ఇప్పుడు బయటికా? నీకేమన్నా పిచ్చా? మనం ఎందుకు వచ్చావు, నువ్వేం మాట్లాడుతున్నావు? అవేం వద్దు, రేపు వెళ్దాం, ఇప్పుడు పడుకో అన్నాడు. లేదు, ఇప్పుడే వెళదాం అంది సీరియస్గా. దీప్తి అని చేయి పట్టుకుని ఊపాడు. అంతే, అప్పుడే మత్తు వదిలినట్టుగా ఈ లోకంలోకి వచ్చి, ఏమైంది చెర్రీ, వాట్ హ్యాపెండ్, తలుపు కొట్టిందెవరు అని అడిగింది. ఇప్పుడు షాక్ అవ్వడం చరణ్ వంతు. డౌట్ లేదు, సంథింగ్ రాంగ్ అనుకున్నాడు మనసులో, కానీ బయటపడలేదు. నథింగ్ దీప్తి, ఏం లేదు, పడుకో అని చెప్పి తాను మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపు గడిచింది. రాత్రి కీటకాలు పక్షుల ధ్వనులు చాలా విచిత్రంగానూ వికృతంగానూ వినిపిస్తూ ఉన్నాయి. కాటేజ్ అంతా చాలా చల్లగా ఉంది. బయట ఎంత చల్లగా ఉందో ఇమాజిన్ చేసుకోవడానికి కూడా కష్టమే. ఈలోపు ఎవరో ఏడుస్తున్నట్టు లీలగా వినిపిస్తూ ఉంది. ఉండి ఉండి ఆ ఏడుపు పెద్దగా వినిపిస్తోంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోబోతున్న చరణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఎవరా ఏడుస్తున్నారు? ఇంత రాత్రప్పుడు అంత స్పష్టంగా వినిపిస్తోంది అంటే తమ కాటేజ్కి బయట కూర్చుని ఏడుస్తున్నట్ట? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అనుకున్నాడు. అతడికి లోపల ఒక రవ్వంత భయం స్టార్ట్ అయింది. ఎవరది అంటూ లేచాడు చరణ్. అంతే, గుండె ఆగినంత పనయ్యింది అతనికి. ఎదురుగా సోఫాలో తల విరబోసుకుని 2 కాళ్ల మధ్య తల పెట్టుకుని ఏడుస్తోంది దీప్తి. కుళ్ళి కుళ్ళి కుమిలి కుమిలి కదిలి కదిలి ఏడుస్తోంది. దీప్తి గట్టిగా పిలిచాడు. ఒక్కసారి ఏడుపు ఆగిపోయింది. ఊహించిన సంఘటనకు అదిరిపోయాడు చరణ్. తన దగ్గరకు వెళ్ళడానికి కూడా అతనికి భయంగానే ఉంది. అతడి కళ్ళు మిటకరించి చూస్తుండగా మళ్ళీ చిన్నగా ఏడుపు మొదలుపెట్టింది. లైట్స్ ఆన్ చేశాడు. తన దగ్గరకు వెళ్ళి తల మీద చెయ్యి వేశాడు. చిప్పున తలెత్తి చూసింది ఆమె. ముఖం అంతా చెక్కేసినట్టుగా, కళ్ళు ఎర్రగా రక్తపు ముద్దల్లా వికృతంగా చాలా భయంకరంగా ఉంది. ఆ కనిపిస్తున్న ముఖం తన భార్య దీప్తిది కాదు. అదేంటి? అంతే, ఒంట్లో ఉన్న రక్తం అంతా గడ్డకట్టుకుపోయినట్టుగా బిగుసుకుపోయాడు చరణ్. ఏం చేయాలో అర్థం కాలేదు. నోరు పెగిల్చుకొని ఎవరు నువ్వు అని అడిగాడు. మాట్లాడలేదామె. దగ్గరగా వెళ్ళి మళ్ళీ అడిగాడు. ఒక్కసారి గొంతు పట్టుకుందామె. కనీసం పక్కకు కూడా తిరగలేదు. అతడు ఎక్కడున్నాడో తను వెనక నుంచో పక్క నుంచో చూస్తున్నట్టుగా, తనకి తల నిండా కళ్ళే ఉన్నట్టుగా అతని మెడని కరెక్ట్గా పట్టుకుంది. దీప్తిలోని ఏదో, కానీ వెంటనే వదిలేసింది. దానికి కారణం చరణ్ మెడలోని ఆంజనేయ స్వామి లాకెట్. అతడు పెళ్ళవక ముందు ఎక్కువగా పూజలు చేసేవాడు. వెంటనే దీప్తి జీవం లేని బొమ్మల దబ్బున పడిపోయింది. మెల్లగా తనను లేపి బెడ్ మీద పడుకోబెట్టాడు. దీప్తిని ఆ స్థితిలో చూసి ఏడుపు వచ్చేసింది చరణ్కి. అసలు ఏంటది? ఎందుకలా అనిపిస్తోంది? అసలు ఎవరిదా ఏడుపు? దీప్తి అలా ఎందుకు కనిపించింది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అది ఈ కాటేజ్ వల్లనా లేక ఇంకేదన్నానా? అసలు అతనికి అర్థం కాలేదు. నిద్ర కూడా పట్టలేదు. అలాగే మగత నిద్రలోనే తెల్లారింది. ఉదయం లేస్తూనే రూమ్ అంతా చూశాడు. అంతే, అతడి పక్కలో పిడుగుపడినా
అంత టెన్షన్ పడేవాడు కాదేమో. అతడి కంటికి ఆ రూమ్ మొత్తం దీప్తి కనిపించలేదు. దీప్తి అని గట్టిగా పిలిచాడు, పలకలేదు. బయటకు వచ్చాడు. ఎక్కువగా వర్షాలు పడే కేరళ. అప్పుడు కూడా చిన్నగా వర్షం పడుతూనే ఉంది. బయట ఎక్కడా కనిపించలేదు దీప్తి. అటు ఇటు చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళింది? ఆమెకి ఏరియా అసలు తెలీదే. అది కూడా ఇంత పొద్దున్నే, పైగా వానలో అనుకుంటున్నాడు. అక్కడ గార్డెనింగ్ పని చేస్తున్న ఒక పెద్ద ఆయన కనిపించాడు. చరణ్ గప్పున వెళ్ళి ఆయన అడిగాడు, మీరు తెలుగు వాళ్ళా బాబు అని. అవును పెద్దాయన, లోపల నా భార్య లేదు, బయటికి వెళ్ళడం కానీ చూసావా అని అడిగాడు రిక్వెస్టింగ్గా. చూశాను బాబు, ఆ కొండకేసి వెళ్ళింది ఆవిడ. వర్షం పడుతుంది, అటు వెళ్ళకమ్మా అని చెప్పాను, అయినా వినిపించుకోలేదు బాబు అన్నాడు వినయంగా. వెంటనే అటువైపు పరిగెత్తాడు చరణ్. కొంత దూరం వెళ్ళిన తర్వాత దూరం నుంచి కనిపిస్తున్న తన భార్యను చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. అక్కడ ఒక సూసైడ్ పాయింట్ దగ్గర నిలబడి కిందకు చూస్తోంది దీప్తి. అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది, లోపలికి ఎవరు రాకూడదని, అటువైపుగా వెళ్ళకూడదని. అక్కడ రెడ్ రిబ్బన్ కూడా కట్టి ఉంది. ఆ పైన సూసైడ్ పాయింట్ అనే పెద్ద పెద్ద అక్షరాలు కనపడుతున్నాయి. అక్కడికి ప్రవేశం నిషిద్ధం అని కూడా రాసి ఉంది. అక్కడికి ఈమెందుకు వెళ్ళినట్టు? అక్కడ నిలబడి పైగా కిందకి చూస్తోందా? ఆమెకేమైనా పిచ్చి పెట్టిందా? తాను ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాడా? ఇంకేమీ ఆలోచించలేదు చరణ్. వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయి పట్టుకొని పక్కకి లాగాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అని సీరియస్గా అడిగాడు. చెరి, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? పొద్దుటే లేచాను, నువ్వు ఇంకా నిద్రపోతున్నావు. బయట వర్షం పడుతోంది, చాలా బాగుంది, సరదాగా చూద్దామని ఇలా వచ్చాను. నాకు తెలియకుండానే ఇక్కడ నిలబడ్డాను. నువ్వు రాకపోతే కింద పడిపోయేదాన్నేమో కూడా. అంత పరవశంలో పడిపోయినట్టున్నాను నవ్వుతూ అంది. వెంటనే ఆమె నోటి దగ్గర చేయి పెట్టి సరదా కూడా అలా అనుకు అని తనను గట్టిగా హక్ చేసుకున్నాడు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? టేక్ ఇట్ ఈజీ, నీకు తెలుసుగా నాకు ఇలాంటి విశేషాలు, ఇటువంటి చోట్లంటే చాలా ఇష్టమని అన్నది. ఓకే, మనం త్వరగా రెడీ అయ్యి ఇక్కడున్న మంచి మంచి ప్లేసులన్నీ చూడాలి, బోట్ హౌస్లో షికార్ చేయాలి అన్నాడు. ఓకే అంటే ఓకే అనుకుంటూ అక్కడి నుంచి ఇద్దరు నవ్వుకుంటూ తిరిగి కాటేజ్కి వచ్చారు. అక్కడ రెడీ అయ్యి రోజంతా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కావలసిన చోట్లన్నీ తిరిగారు. దీప్తి ఆ రోజు చాలా హుషారుగా హ్యాపీగా ఉంది. నైట్ అలా ఎందుకు బిహేవ్ చేసిందో అర్థం కాలేదు చరణ్కి. ఎందుకో తన కేసు అందరూ వింతగా చూస్తున్నట్టుగా అతను ఫీల్ అవుతున్నాడు. వీళ్ళకేమైనా పిచ్చా, లేకపోతే తనలాంటి వాడిని ఎప్పుడు చూడలేదా? తను మనిషే, వాళ్ళు మనుషులే. ఆ మాత్రానికి తన్నెందుకు అంతలాగా వింతగా చూడటం? ఎవరు ఫ్యామిలీస్తో రారా ఏంటి? లోపల విసుక్కున్నాడు. రూమ్కి వెళ్ళాలి అంటే భయంగా మాత్రం ఉంది. సరే చూద్దాం, ఈ నైట్ ఏం చేస్తుందో, తప్పదుగా అనుకున్నాడు. అతడికి హనీమూన్ అనే ఉత్సాహం పూర్తిగా పోయింది. కానీ చరణ్ ఊహలకు భిన్నంగా దీప్తి చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఈ నైట్ వేస్ట్ కానివ్వను అంది మత్తుగా. ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. కొంతసేపు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో అలసిపోయి పడుకున్నారు ఇద్దరు. మధ్యరాత్రిలో దాహం అనిపించి లేచాడు చరణ్. పక్కన దీప్తి లేదు. షాక్ అయ్యాడు. మళ్ళీ ఇదేం గొడవరా దేవుడా! దీప్తి, దీప్తి అని పిలిచాడు. ఎక్కడా పలకలేదు. అంతా మిస్టరీగా ఉందే. ఏమైంది? పగలంతా బాగానే ఉంది, ఇందాకటిదాకా కూడా బాగానే ఉంది, ఈ అర్ధగంటలో ఏమైందబ్బా? అంతా మిస్టరీగా ఉంది. మరోసారి అనుకుంటున్నాడు చరణ్. మెల్లగా చెర్రీ అని పిలుస్తోంది. ఎక్కడి నుంచి? చెర్రీ, నాకు భయంగా ఉంది, రా చెర్రీ అని వినిపిస్తోంది నెమ్మదిగా. అతడి మెడ మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తన దీప్తి ఎక్కడి నుంచి పిలుస్తోంది? అతడికి అర్థం కాలేదు. సతమతమవుతూ ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిదని ఒకసారి చప్పన వంగి బెడ్ కిందకి చూశాడు. బెడ్ కింద గాఢ నిద్రలో అటు తిరిగి పడుకుని ఉంది దీప్తి. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. చూసి నోట మాట రాలేదు. ఎందుకంటే అంతకుముందు బెడ్ కింద చూశాడు, అప్పుడు లేదు. మరి ఇప్పుడు ఎలా ఉంది? మెల్లగా తనను పలకరించి లేపి బెడ్ మీద పడుకోబెట్టాడు. చరణ్కి నిద్రమత్తంతా వదిలిపోయింది. అంతా అయోమయంగా ఉంది. సిగరెట్ కాల్చాలనిపిస్తోంది. వెంటనే బయటికి వెళ్ళి స్మోక్ చేసి లోపలికి వద్దామనుకొని
బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. అంతే. బయట కనిపించిన దృశ్యానికి షాక్ అయినాడు. అప్పుడే షాల్ కప్పుకొని దీప్తి బయట నుంచి వస్తోంది. అంతరాత్రప్పుడా? అదేంటి దీప్తి, బయట నుంచి వస్తే మరి లోపల ఉన్నది ఎవరు? నువ్వు బయటికి ఎప్పుడు వెళ్ళావు? ఒకదానికి కూడా సంబంధం లేకుండా అడుగుతున్న చరణ్ కేసి మాట్లాడకుండా సూటిగా చూసి లోపలికి వచ్చేసింది. అతనికి తల పేలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. విపరీతమైన తలనొప్పి వస్తోంది. కడుపులో తిప్పేస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు ఇక్కడ ఏమవుతోంది? సంథింగ్ రాంగ్ విత్ దిస్ రూమ్. ఏం జరుగుతోంది? గార్డెనింగ్ చేసే పెద్ద ఆయన అలాగే చూస్తూ ఉంటాడు ఎప్పుడు, కానీ ఏమీ చెప్పడు. ఏంటో అర్థం కాల. అర్ధరాత్రి ఎప్పుడు ఎందుకు ఈ గొడవ? సరే, ఏది జరిగితే అది జరగని అనుకుంటూ లోపలికి వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. కాసేపటి తర్వాత గాఢంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నిద్రపోవడానికి ఎక్కువ కష్టపడకుండానే గాఢంగా నిద్రపోయాడు. ఇంకా తర్వాత తెల్లవారింది. తెల్లవారి లేవగానే దీప్తి బయట నుంచి పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా బయటికి వెళ్ళాడు. అక్కడ గార్డెనింగ్ చేస్తున్న పెద్ద ఆయన చరణ్ కేసి చూస్తున్నాడు. ఈ బాబు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఎవరు లేరే అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. బాబు అని పిలుస్తుంటే వినిపించుకోకుండా లోపలికి వచ్చేసాడు చరణ్. దీప్తి బెడ్ మీద పడుకుని నిద్రపోతోంది. అదేంటి, ఇప్పుడు బయట నుంచి పిలిచింది ఎవరు? మరి బయట నుంచి పిలిచింది దీప్తి కాకపోతే, తను దీప్తితో మాట్లాడకపోతే లోపల పడుకుని నిద్రపోతుంది దీప్తే? బయట నిలబడి తనతో మాట్లాడింది దీప్తా? ఒక్క అంగలో బయట తలుపు తీసి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. వెనక్కి తిరిగి చూశాడు. నిద్రలో ఉన్న దీప్తి. అతనికి మతి పోయినట్టుగా అయింది. ఏంటిదంతా? ఏదో దెయ్యాల సినిమా చూస్తున్నట్టుందే. ఈలోగా వాష్రూమ్లో ఎవరో ఉన్నట్టు సౌండ్ వస్తోంది. దబదబా నీళ్లు పడుతున్న సౌండ్. పిచ్చెక్కిపోతోంది చరణ్కి. ఎంతసేపు ఎలా అర్థం చేసుకోవాలి? జరుగుతున్న విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఏం జరుగుతోంది? అసలు తనకేం జరుగుతోంది? తన భార్యకి ఏం జరుగుతోంది? ఇద్దరూ సరదాగా గడపాలని వచ్చిన వాళ్ళకి ఇలా జరుగుతోంది ఏంటి? ఇప్పుడిప్పుడే కదా తను బయట మాట్లాడొచ్చాడు. అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? అటు ఎంత వేగం లోపలికి వచ్చి తన కళ్ళ ముందే రావాలిగా, తన కళ్ళ ముందే లోపలికి వచ్చి నిద్రపోవాలిగా. అదేం లేదే. మరి పడుకుని నిద్రపోతోంది. మరి బయట కనిపించింది ఎవరు? అతనికి ఒంటి మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి. లోపల భయం గడ్డకట్టేసింది. ఈ ఆలోచనల్లో చరణ్కి పిచ్చి పడుతోంది. ఒక్కసారిగా బయట ఏదో వెహికల్ ఆగిన సౌండ్. బయటికి చూశాడు. పోలీస్ జీప్ ఒకటి వాళ్ళ రూమ్ ముందర ఆగుతుంది. ఆ జీప్లో నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి, సార్, ఇందులో చరణ్ గారంటే నెమ్మదిగా అన్నాడు. నేనే అన్నాడు చరణ్. గుండెలు ఎదురుతున్నాయి. ఎస్ఐ గారు పిలుస్తున్నారు సార్ అన్నాడు. ఎస్ఐ గారు పిలుస్తారా? నన్నెందుకు పిలుస్తారు? నేనేం చేశాను అన్నాడు. ఏమో తెలియదు సార్, ఒకసారి రమ్మన్నారు అన్నాడు. ఎందుకు అనుకుంటూ బయటకు వచ్చాడు చరణ్. మీరు నాతో ఒకసారి బయటకు రావాలి సార్ అన్నాడు ఎస్ఐ. ఎందుకు అడిగాడు చరణ్. మీ వైఫ్ ఎక్కడున్నారు? సూటిగా చూస్తూ అడిగాడు ఎస్ఐ. నా వైఫా? లోపలే ఉంది, నిద్రపోతోందండి అన్నాడు. అతడి కేసి విచిత్రంగా చూశాడు ఎస్ఐ. అయితే పిలవండి. షార్ప్గా ఉన్నాయి ఆయన మాటలు. దీప్తి పిలిచాడు, పలకలేదు. 2-3 సార్లు పిలిచాడు, పలకలేదు. పడుకుని నిద్రపోతోంది సార్, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఆమెకు 2 డేస్ నుంచి కాస్త ఒంట్లో బాగాలేదు అన్నాడు. ఒకసారి చూడండి, మీ మిస్సెస్ లోపల ఉన్నారేమో అన్నాడు ఎస్ఐ. అతడికంతా అయోమయంగా అనిపించింది. సరే చూస్తే పోలా అనుకుంటూ ఒకంగలో లోపలికి వెళ్ళి చూశాడు. దీప్తి అరుస్తూ లోపలికి వెళ్ళాడు. చూస్తే ఎవ్వరూ లేరు. మంచం ఖాళీగా వెక్కిరించింది. ఒక్కసారిగా అతడికి ఒళ్ళంతా చల్లబడిపోయింది. రండి సార్, మీ మిస్సెస్ని నేను చూపిస్తాను అంటూ జీప్ ఎక్కించాడు ఎస్ఐ. అతడి వెనక మరబొమ్మలాగా జీప్ ఎక్కాడు చరణ్. అతడికి ఏమీ అర్థం కావట్లేదు.
కొంచెం టెన్షన్గా ఉంది. ఓ హాస్పిటల్ ముందు ఆగింది జీప్. ఎందుకు ఎందుకు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు సార్ అని కంగారుగా అడిగాడు చరణ్. మీరు కంగారు పడకండి సార్, ముందు మీరు కుదురుగా ఉండండి. బీ కరేజియస్. చాలా విషయాలను మనం తట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరెందుకు కంగారు పడుతున్నారు అంటున్న ఎస్ఐ కేసు పిచ్చివాడిలా చూస్తూ, అసలు నన్నెందుకు తీసుకొచ్చారండి అని అడిగాడు. లోపల ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయాలి సార్ అన్నాడు ఎస్ఐ. నోట మాట రాలేదు చరణ్కి. డెడ్ బాడీని ఐడెంటిఫై చేయాలా? నేనెందుకు చేయాలి అని అడిగాడు. సమాధానం చెప్పకుండా రండి సార్ అని దారి తీశాడు ఎస్ఐ. తిన్నగా డెడ్ బాడీ దగ్గరికి తీసుకువెళ్ళి ముసుగు తొలగించి చూపించాడు. అంతే. చరణ్ తన కళ్ళు తనను మోసం చేస్తున్నాయా, అసలు నేను చూస్తున్నది నిజమేనా అన్నట్టుగా ఒక్కసారి కళ్ళు నిలుముకొని మరీ చూశాడు. అంతే. గుండె ఆగినంత పని అయ్యింది. అది అది ఆ డెడ్ బాడీ తన భార్య దీప్తిది. తన దీప్తి చనిపోయిందా? నో, తన దీప్తి కాదు, దీప్తి చనిపోలేదు అనుకుంటూ ఒక్కసారిగా గుండె పగిలేలా పెద్దగా ఆక్రందించాడు చరణ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్ అంటూ ఎస్ఐ జరిగిన విషయం చెప్పాడు. లోయలో ఒక శవం పడి ఉందని అక్కడ స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు అని చూసామండి. ఆ బాడీ ఈ రిసార్ట్ దగ్గర ఉన్న సూసైడ్ స్పాట్ నుంచి పడినట్టుగా ఉంది. ఎవరా అని ఎంక్వైరీ చేస్తే కొత్తగా వచ్చిన జంట, అదే మీ వైఫ్కి గుర్తించాం. కానీ తను చనిపోయి 2 రోజులు అవుతున్నా మీరు కంప్లైంట్ ఇవ్వలేదే, అదే మాకు కాస్త స్ట్రేంజ్గా అనిపించింది. అది కూడా కాక మీ మీద డౌట్తో మీ దగ్గరకు వచ్చామండి అని ఎస్ఐ చెప్పేసరికి షాక్లో ఉన్న చరణ్, లేదు ఎస్ఐ గారు, నాకు ఇదంతా అయోమయంగా ఉంది. నా భార్య చనిపోయి 2 రోజులు అవుతుందా? మరి నాతో ఉన్నదెవరు? అలా అయితే రాత్రి నాతో అంత కంగారులో ప్రవర్తించింది ఎవరు? అసలు నాతో కలిసి గడుపుతున్నది ఎవరు ఈ 2 రోజుల నుంచి? మీరు నాతో ఎందుకు జోక్ చేస్తున్నారు? ఆర్ యూ కిడింగ్ మీ? కోపంగా అన్నాడు. బీ కూల్ సార్. ఇంకా ఏదో చెప్పబోతున్న ఎస్ఐకి, నేను చెబుతాను బాబు అంటూ ఓ గొంతు వినిపించింది. అది అక్కడ పనిచేసే పెద్ద ఆయనది. ఎస్ఐ గారు, ఆ అమ్మాయి చనిపోయిన రోజు పొద్దున్నే ఒక్కతే అటువైపు వెళ్ళడం నేను చూశాను. ఆ తర్వాతే ఈ బాబు వచ్చి అడిగితే నేనే చెప్పాను అటుగా వెళ్ళిందని. అయితే ఈ 2 రోజులుగా ఈ బాబు పక్కన ఎవ్వరూ లేకపోయినా తనతో పాటు ఎవరో ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుతూ, ఒక్కోసారి చిరాగ్గా ఉంటూ, రకరకాలుగా ప్రవర్తిస్తూ తిరగడం నేను గమనించాను సార్. ఉదయం మీ జీప్ వచ్చే ముందు కూడా తను తన భార్యతో మాట్లాడుతున్నట్టుగా బయట మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే ఏదో దెయ్యం మాయ, లేదా ఏదో దెయ్యమో పిశాచో గాలో పట్టినట్టుంది అనుకున్నాను బాబు. నిజమే బాబు, ఈ రిసార్ట్లో చాలామంది ప్రేమలో మోసపోయో లేదా వేరే గొడవలతోనో ఇక్కడికి రావడం, ఓ 2 రోజులు గడపడం, ఆ తర్వాత సూసైడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం, ఒక్కోసారి జంటగాను ఒక్కోసారి విడిగాను చచ్చిపోతూ ఉండడం, ఇవన్నీ నేను నా కళ్ళతో చూశాను బాబు. అలా చనిపోయిన ఎవరిదో ఆత్మ ఈ బాబు భార్యలాగా మాయ చేసి ఉంటుంది బాబు. అంతే బాబు అన్నాడు పెద్ద ఆయన. అవును సార్, మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి జరిగిన సంఘటనలు మీకు చెప్తాను అంటూ మరొకళ్ళు కూడా ఇటువంటివే చెప్పడం మొదలుపెట్టారు. ఇక అన్ని విషయాలు అందరూ చెప్తుంటే కన్ఫ్యూజన్ పూర్తిగా తొలగిపోయిన చరణ్ ఈ 2 రోజులుగా తన భార్య దీప్తిలో వచ్చినటువంటి తేడాని, ఆమె ప్రవర్తిస్తున్న తీరుని పూర్తిగా చెప్పాడు. పూసగుచ్చినట్టుగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. వింటున్న అందరూ నోళ్ళు ఎళ్ళబెట్టారు. ఇలాంటి విషయాలు ఇక్కడ మామూలే. ఏది ఏమైనా సరదాగా ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చి భార్యను పోగొట్టుకున్నారు మీరు. ఐఎమ్ వెరీ సారీ. మనస్సు దిటవ్ చేసుకోండి, జాగ్రత్త. ఏది ఏమైనా కొత్త చోట్లకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తారు, ఎలాంటి ఏరియాకు వెళ్తున్నారో ముందుగానే ఆలోచించుకోవాలి కదా సార్. సరేలేండి, జరిగిన దానికి మీరేం చేస్తారు? స్టేషన్కి వచ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి బాడీని తీసుకెళ్ళండి అన్నాడు ఆయన జాలిగా చూస్తూ. ప్రాణం లేని దేహంలాగా తన భార్య డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి, ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి పోలీస్ జీప్లోకి భారమైనటువంటి మనస్సుతో ఎక్కి అక్కడి నుంచి
వాళ్ళ వెనకాలే వెళ్ళాడు చరణ్. ఇది ఫ్రెండ్స్, ఈ కథను వింటే మీకేమనిపించింది? అందుకే పర్సనల్గా నేను మీకు ఒక విషయాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి కొత్త ఏరియాలకి, సరికొత్త స్ట్రేంజ్ ప్లేస్లకి వెళ్ళినప్పుడు, స్ట్రేంజర్స్ని మీట్ అయినప్పుడు ఒక్కసారి మీరు ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో, ఆ ఏరియా పూర్వాపరాలు ఏంటి, అది మంచిదా చెడ్డదా అనే విషయాన్ని కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే లేనిపోని సమస్యలు మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయకుండా ఉండేందుకు చాలా మనకు మనమే హెల్ప్ చేసుకున్నట్టు అవుతాము. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియా గురించి ముందే తెలుసుకోండి. సో ఈ కథ కూడా మీకు నచ్చిందని, ఈ యథార్థ సంఘటన మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ నుంచి సరైన ఇంకా ప్రోత్సాహాన్ని, ఇంకా మీ లైక్స్ని, సబ్స్క్రిప్షన్స్ని ఆశిస్తూ మరొక హర్రర్ రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.